కాక్లియర్ ఇంప్లాంట్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది, ఇది ఎవరికి అవసరం? కాక్లియర్ ఇంప్లాంట్ ఒక మెడికల్ డివైస్. Technically, it is a receiver and it sends signals to the brain directly. So, cochlear implant is a medical device when చెవి పని చేయనప్పుడు, అంటే న్యాచురల్ హియరింగ్ పని చేయనప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ ద్వారా వెనికిడిని పంపిస్తుంది. కాక్లియర్ ఇంప్లాంట్ జరిగిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత 10 days తర్వాత స్విచ్ ఆన్ చేస్తారని చెప్పాను అన్నాను, కానీ అవర్ స్పెషాలిటీ ఈజ్ వీ డూ స్విచ్ ఆన్ ద సేమ్ డే ఆన్ ద టేబుల్. బ్యూటిఫుల్లీ సక్సెస్ఫుల్ అండ్ ఐ థింక్ ఆల్ బ్లెస్సింగ్స్. బాబాయ్, నేను డఫండం పిల్లలు విన్నాను, అప్పటి వరకు వాళ్ళకి ఏమీ వినిపించదు, సడన్ గా వాళ్ళకి ఆ ఇన్స్ట్రుమెంట్ పెట్టిన వెంటనే వాళ్ళ కళ్ళల్లో నాకు వినిపిస్తుంది అన్న ఫీలింగ్ ఎంత క్లియర్ గా మనకు అర్థమవుతుందో. మేమైతే నిజంగా భగవంతుడు ఆశీస్సులు అనుకుంటాం. ఇట్స్ మోర్ దెన్ అరౌండ్ 700 ఇంప్లాంట్స్ చేసాం ఇప్పటి వరకు. మాకు ఒక్క ఫెయిల్యూర్ కూడా లేదు. పేరెంట్స్ కనండి, ఈ ప్రాబ్లం ఉన్న పిల్లలు కనండి, ఆల్ ఓవర్గా సొసైటీకి, లేదా ఎవరైతే ఫినాన్షియలీ చాలా స్ట్రాంగ్ ఉండి వాళ్ళకి చాలా దానం చేయాలని ఉంటుంది కానీ కరెక్ట్ వే తెలియదు, ఇలాంటి వాళ్ళందరికీ మీరు ఆల్ ఓవర్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అందరికీ ఒక విన్నపం ఏంటంటే, వినికిడి లోపాన్ని అతి త్వరగా చిన్నతనంలోనే గుర్తించండి. న్యూబార్న్ హియరింగ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ లో ఎన్రోల్ అవ్వండి అండ్ వాళ్ళ భవిష్యత్తుని కాపాడండి. కానీ ఎస్పెషల్లీ ఈ టైప్ ఆఫ్ చిల్డ్రన్ని ట్రీట్ చేసేవాళ్ళు కానీ డీల్ చేసేవాళ్ళు కానీ ఎంత ఓపిక కావాలండి. చాలా, అదే అన్న, ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ ప్యాషన్, హృదయం కావాలి. ఆ తర్వాత మనం దీనికి సపోర్ట్ కావాలి, ఫినాన్షియల్ సపోర్ట్. అబ్సల్యూట్లీ. ఈ స్ట్రీమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, నా దగ్గర పనిచేసే థెరపిస్టులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ డెడికేషన్ చూస్తుంటే బలముచ్చటేస్తుంది. చిన్నప్పుడే పిల్లల్లో మాట ఒక 1.5 yearకి లేదా 2-3 yearsకి రావట్లేదు అని అంటే మనం ఖచ్చితంగా ఏంటి దగ్గర తీసుకెళ్లాల్సిన. అంజలి గారు అంత దూరం కూడా వెయిట్ చేయొద్దు. ఇలా పుట్టారా, ఎవ్రీ 3 monthsకి ఒకసారి హియరింగ్ స్క్రీనింగ్ చేస్తే అప్పుడే తెలిసిపోతుంది. పిల్లలు మాట్లాడక్కర్లేదు, పిల్లలు మనకేమీ చెప్పక్కర్లేదు. కొంతమంది మాట ఉంటుంది కానీ వినిపించదు మాత్రమే కదా. వినిపిస్తేనే మాట్లాడతారు. ఆల్రైట్. ఓన్లీ ఇఫ్ యూ హియర్ యూ కెన్ స్పీక్. ఓకే, సో బికాస్ ఆఫ్ హియరింగ్ లాస్ దెర్ ఇస్ మ్యూటిజం. సో యూ షుడెంట్ రిలేట్ స్పీచ్ విత్ హియరింగ్. ఫస్ట్ మైల్ స్టోన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, డెలివరీ టైంలో ఎవ్రీథింగ్ వెంట్ వెల్ ఆర్ నాట్. కింద ఏదైతే మీరు రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టారో దాన్ని ఒక్కసారి చూడాలని అనుకుంటున్నాను. ప్లీజ్ ప్లీజ్, వీ విల్ షో యూ ది థెరపీ ప్లేస్ ఆల్సో. ఎందుకంటే నేను లాస్ట్ టైము ఎస్పెషల్లీ ఈ స్పెషల్ చైల్డ్ పేరెంట్స్ తోటి విత్ కిడ్స్ నేను ఒక ఎపిసోడ్ చేశాను. వాళ్ళు అనేది ఏంటంటే స్పీచ్ థెరపీ మాకు ప్రాపర్గా దొరకట్లేదన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా దూరం నుంచి వచ్చారు పాపం వాళ్ళు. దిస్ ఇస్ కాల్డ్ కాక్లియర్ ఇంప్లాంట్. ఇది ఒక కంపెనీ కాక్లియర్ ఇంప్లాంట్. ఇది డెమో, ఇది ప్రొసెసర్, ఇది లోపల స్కల్ మీద పెట్టి సర్జరీ చేసేది, లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఇలా కాక్లియర్ లోకి వెళ్ళిపోతుంది. వచ్చిందా సౌండ్, వచ్చిందా? గుడ్ గర్ల్, గుడ్ గర్ల్, రైట్? చవా, హాయ్, హలో, హలో. ఇక్కడ నేను చూసింది ఏంటంటే ఒక్క పిల్లడి దగ్గర, పేషెంట్ దగ్గర మీరు 2-3 అసెస్ చేస్తారు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ హ్యావింగ్ యువర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్.